సభ లోపట అందరూ ఋషులు ఎంతోమంది ఉన్నారు కదా. ఆ ఋషులందరికీ నమస్కరించు, కానీ విశ్వామిత్రుడు ఏదైతే ఉన్నాడో ఆ విశ్వామిత్రుడికి మాత్రం నమస్కరించకు అని చెవులో చెప్పిండట. చెప్పంగానే ఆ యొక్క హనుమ అందరికి కూడా సాష్టాంగ నమస్కారాలు పెడుతూ అందరికి కూడా నమస్కారాలు పెట్టిండట. ఆ నిండు సభ లోపట అందులో ఉన్న మహర్షులందరికీ నమస్కారం పెట్టాడట. కానీ ఈ విశ్వామిత్రునికి మాత్రం పెట్టలేదట. పక్కనున్న వశిష్ఠునికి కూడా పెట్టాడు, కానీ విశ్వామిత్రునికి నమస్కారం పెట్టలేదట. పెట్టినప్పుడు ఆ విశ్వామిత్రుడు చూస్తున్నాడు. అదేవిధంగా మెల్లగా నారదుడు విశ్వామిత్రుని చెవుల దగ్గరికి పోయి చెప్పాడట, చూడు అతనికి ఎంత గర్వం, అందరికీ నమస్కారం పెట్టాడు, కానీ నిండు మహాసభ లోపట నువ్వు ఇంత గొప్పవాడివైన నీకు విశ్వామిత్రుని నీకే నమస్కారం పెట్టలేదు, ఎంత గర్వం అతనికి అని, హనుమంతునికి ఎంత గర్వం అని అన్నాడట.